ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సమస్తమును చేయగల సమర్థుడు అని నీవు నమ్మిన ఎడల నీకున్నటువంటి అలలు అనేటువంటి శ్రమలను, సముద్రము అనేటువంటి లోక సంబంధమైన క్రియలను మిక్కిలి నిమ్మలపరిచే దేవునిగా ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు దోణి ఎక్కినప్పుడు సముద్రము మీదికి వెళ్ళాలని, అటువైపుకి వెళ్ళాలని సముద్రము మీద ఉన్నటువంటి దోణి ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళి ఉన్నారు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడి ఉన్నది. అప్పుడు ఆయన ఆ యొక్క దోణిలో, ఆ యొక్క పడవలో నిద్రించుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సముద్రము అనబడినటువంటి ఈ లోకములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు తుఫానులు అనబడిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అలల చేత మనము కొట్టబడినప్పుడు, శత్రువుల చేత మనము కొట్టబడినప్పుడు మనము భయపడకూడదు. కాబట్టి వారు భయపడి ఉన్నారు, ఆయన శిష్యులు. ఈ విధముగా భయపడుట వలన మనకేమి ప్రయోజనము? యేసుక్రీస్తు వారే లోకరక్షకుడే, సర్వమును సృష్టించిన సృష్టికర్త మనలో ఉండగా మనకెందుకు భయము? కాబట్టి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నామయ్యా, మమ్మును రక్షించుమయ్యా అని చెప్పి ఆయనను నిద్రలేపి ఉన్నారు. కాబట్టి మనము నశించిపోవచ్చున్నాము అని మనకు తెలిసినప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు వారిని మమ్ములను రక్షించుమయ్యా అని చెప్పి మనము వేడుకొని ఎడల ఆయన మనలను రక్షించే దేవునిగా ఉన్నాడు. అందుకు ఆయన శిష్యులతో ఈ విధముగా చెప్పి ఉన్నాడు, అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేనటువంటి వారా, నాతో మీరు ఉన్నారు, అద్భుతములు చేయుట చూసి ఉన్నారు, కనులు లేని వారికి చూసి ఉన్నారు, స్వస్థపడి ఉన్నారు, నడవలేని వారు నడిచి ఉన్నారు, మరణించిన వారిని లేపి ఉన్నాను. నా నామములో మీరు ఇట్టి అలలను ఆపలేకపోయి ఉన్నారా? విశ్వాసము లేనటువంటి వారలారా అని ప్రభువు ఆయన శిష్యులను అని ఉన్నాడు. ఎందుకు భయపడుచున్నారు మీరు అని వారితో చెప్పి ఈ విధముగా చేసి ఉన్నాడు. ఆయన నిద్రలేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయి ఆ తుఫాను, అలల తాకిడి మొత్తము కూడా అణిచివేయబడి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సముద్రము అనేటువంటి లోకములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, శత్రు భయములు ఎదురైనప్పుడు మనము దేవుని ప్రార్థించాలి. అయ్యా, మేము నశించిపోవచ్చున్నామయ్యా, మమ్ములను రక్షించు అని నీవు విశ్వాసము కలిగి అడిగినందుకు ప్రభు అయిన క్రీస్తు వారు అట్టి శ్రమలను, ఇరుకులను, శత్రువులను దూరపరిచి నిన్ను ఆదుకునే దేవునిగా, నీ కుడి పార్శ్వమందు నిలిచే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి చాప్టర్ 8. జీసస్ rebuked the winds and the sea, and there was a great calm. Praise the Lord. Amen. And he went on board ship, and his disciples followed him.
and behold, the water became very flow on the sea, so that the ship was covered by the waves. But he slept. Jesus is slept. And the disciples came and awoke him, saying, Lord, save, we perish. And he says to them, why are ye fearful, O ye of little faith? Then having risen, he rebuked the winds and the sea, and there was a great calm. Praise the Lord. Amen.